ఉత్తరాయణంలో విళంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి బుధవారం పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టే నాటికి 9 గ్రహాల్లో 5 గ్రహాలు పరమోచ్చ స్థితిలో సంచరిస్తూ ఉన్నాయిటండి. అది విశేషం. దాన్ని గజకేసర యోగము అంటారు. వాటంతటా అవి సంచరిస్తూ ఉన్నప్పుడు బయటికి రావాలి. మనం అన్నీ క్రియేట్ చేసుకొని బయటికి రాకూడదు, పక్కకి తప్పుకుంటాయి. ఏదో క్రియేటెడ్ బెర్తరాలి. సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తున్నారటండి రామచంద్రమూర్తి పుట్టే సమయానికి. దీన్ని గజకేసర యోగము అంటారు. బుధవారం నాడు ఎందుకు పుట్టాడు పరమాత్మ అన్నారు. బుధవారం విష్ణు ప్రీతి కలిగినటువంటి వారం. అందుకనే బుధవారం వీలైనంతగా విష్ణు సహస్రము, విష్ణునామము, విష్ణు దర్శనము, విష్ణు సేవ ఇవన్నీ చేయమని చెప్తారు. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. ఆ 4వ పాదం పునర్వసు నక్షత్రం ఎలా ఉంటుంది అన్నారు. జ్యోతిష శాస్త్రంలో కోదండం ఆకారంలో ఉంటుంది, ధనస్సు ఆకారంలో ఉంటుంది. అందుకనే రామచంద్రమూర్తి ధనస్సు పట్టారు. నవమి రోజు ఎందుకు పుట్టారు అన్నాడు. నవమి రోజు పుట్టినటువంటి వాడికి అబద్ధం ఆడటం తెలియదు అన్నారు. ఇవన్నీ క్వాలిటీస్ అండి. రామో విగ్రహవాన్ ధర్మ. అభిజిల్ లగ్నంలో పుట్టాడు. అభిజిల్ లగ్నంలో ఎందుకు పుట్టాడు అన్నారు. ఆ లగ్నంలో పుట్టిన వాడికి తొందరగా కోపం రాదురా, వస్తే వాడి కోపాన్ని పోగొట్టడం ఎవరికీ చేతకాదు. ఇన్ని గుడ్ క్వాలిటీస్తో చైత్రశుద్ధ నవమి రోజు కౌశల్యకు పండంటి మగ పిల్లవాడు పుట్టాడు. అదే రోజు నక్షత్రం మారింది, కైకకు ఒక మగ పిల్లవాడు పుట్టాడు. 2వ రోజు తిథి నక్షత్రాలు మారినాయి, సుమిత్రకు 2 మగ పిల్లలు పుట్టారు. 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది. బాలసారి జరిపాడు దశరథుడు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కేకయీసుతం. మొదటి పిల్లవాడికి రమంతే సర్వజనాః గుణైః ఇది రామః అని నామకరణం చేశారు. రామ అంటే అర్థం ఏంటి అన్నారు. అందరిలో రమించేవాడు, అందరినీ తనలోకి లాక్కునేవాడు. ఇంకో విశేషం ఏమిటన్నారు. ఓం నమో నారాయణాయలో రా అనేటువంటి అక్షరం తీశాడు వశిష్ఠుల వారు. ఓం నమ శివాయలో మా అనేటువంటి అక్షరం తీశాడు. రకార మకారాలు కలిపి రామ అని నామకరణం చేశారంటే ఒకటి అగ్ని బీజము, ఒకటి శక్తి బీజము. రాముడితో మనకు అంత అటాచ్మెంట్ ఉందండి.